యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఈసారి ఫెస్టివల్ సీజన్ ఉంది కదా, దానికోసం మంచి గ్రాండ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను దాని రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న శారీస్ అయితే ఇవి అనమాట. సో ఒక్కొక్కటిగా చూపించేసాను ఎలా ఉన్నాయని. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో బాటిల్ గ్రీన్లో తీసేసుకున్నాను అనమాట. మనకి ఇలా ఎల్లో కలర్ బార్డర్తో వచ్చేసింది. సో అది బార్డర్ కదా, యాక్చువల్లీ పళ్ళు అనమాట. శారీ అంతా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట మనకి. సో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసింది, స్టార్టింగ్లో వచ్చిందనమాట మనకి బ్లౌజ్ పీస్. ఇక్కడ చూసారంటే మనకి లీఫ్ ప్యాటర్న్లో మొత్తం బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసింది అనమాట, ప్లెయిన్గా లేకుండా. సో ఇలా వచ్చేసింది. సో చాలా బాగుంది ఇది. సో ఆ తర్వాత వచ్చేసి మనకి శారీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసారంటే ఇది మనకి హ్యాండ్కి బార్డర్ వేసుకునే దానికోసం ఇచ్చానమాట ఇది. సో ఇదైతే హ్యాండ్ కోసం అనమాట బార్డర్. సో ఇదంతా ఇలా ఇచ్చేసారు. 1 మీటర్ వరకు మనకి క్లాత్ ఇచ్చేసారనమాట దీనికి, బ్లౌజ్ పీస్కి మాత్రమే. అండ్ ఆ తర్వాత మొత్తం వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేసింది. నాకు ఎందుకు ఈ గ్రీన్ కలర్ చాలా బాగా అనిపించింది, సో అందుకని తీసేసుకున్నాను. సో చూసారంటే ఇక్కడ అంతా మనకి లీఫ్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. మీకు కనిపిస్తుందో లేదో, యాక్చువల్లీ గ్రీన్ మీద గ్రీనే ఇచ్చారనమాట. సో కనిపించట్లేదు అనుకుంటా. సో ఇదైతే ప్లెయిన్ కాదు, మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుందేమో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రీన్ మీదే ఇచ్చేసారు, గ్రీన్ కలర్తోనే ఇచ్చేసారు అనమాట. సో ఇలా లీఫ్ ప్యాటర్న్తో ఇచ్చేసారు అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్లో గ్రీన్ కలర్తో ఇచ్చేసారు, లోపలికి మడత పెడతాం కదా, సో అక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చేసారు అనమాట మొత్తం లీఫ్. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అట్లా వచ్చేసింది. కింద నుంచి పై వరకు మొత్తం మనకి ఏ బార్డర్ లేదనమాట, ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడైతే బార్డర్ ఏమీ లేదు, ఇక్కడ ఇలా వచ్చేసింది. శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలానే వచ్చేసింది అనమాట. శారీ మొత్తం ఇలానే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు లాగా వచ్చేసింది అనమాట ఇది. సో చూడండి, ఇది మనకి పళ్ళు లాగా ఇక్కడ మంచిగా డిజైన్ చేసి ఇచ్చేసారు అనమాట. సో ఇదే హైలైట్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. వీటిల్లో నేను ఆల్రెడీ ఇంకొకటి కూడా తీసుకోండి, వైన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకోండి, చాలా బాగుందనమాట ఆ శారీ కూడా. సో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో ఆ శారీ నేను మా మామీకి ఇచ్చేసాను. సో ఇంకొకటి తీసుకున్నా అని చెప్పి సేమ్ కలర్ ఎందుకు అని చెప్పి వేరే కలర్లో ట్రై చేద్దామని తీసుకున్నా. చాలా బాగుందన్నమాట ఈ గ్రీన్ కలర్. వైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ కలర్, అంటే ఇంకా మంచి బ్రైట్గా కనిపిస్తారు అనమాట. గ్రీన్ కలర్లో ఈ శారీ ఫస్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ పీస్ కూడా చూపించేసా కదా, స్టార్టింగ్లోనే ఈ కలర్లో వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి చూసారా, ఎంత బాగుంది కదా, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసేసుకున్నా అనమాట. ఇది డోలా సిల్క్ శారీ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ చూడంగానే. సో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ. కింద పైన చూసారంటే మొత్తం మనకి పెద్ద బార్డర్తోనే ఇచ్చేసారనమాట. సో శారీ ఫస్ట్ నుంచి చూసేద్దాము. మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చేసారు అనమాట. ఇది పళ్ళు దగ్గర వచ్చింది, ఫస్ట్ నుంచి చూపించేస్తా. స్టార్టింగ్ నుంచి మనకి ఇలా వచ్చేసింది అనమాట శారీ మొత్తము. మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకు వచ్చేసింది. ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్తో ఇలా లీఫ్ ప్యాటర్న్ మీద బ్లాక్ ఇచ్చారనమాట, లీఫ్ మొత్తము. సో దాని మీద మనకి గోల్డ్తో ఇలా ప్రింటెడ్ మొత్తం వచ్చేసింది అనమాట. ఇదంతా ప్రింటింగ్తో వచ్చేసింది. ఇది డోలా సిల్క్ శారీ. సో చాలా బాగా నచ్చింది నాకు ఇది, అందుకనేసి ట్రై చేద్దామని చెప్పేసి తీసేసుకున్నా. సో శారీ అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలానే వచ్చేసింది. సో చూపించేస్తాను చూడండి ఫస్ట్ నుంచి ఎలా వచ్చిందో. సో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. నేను కట్టుకున్నది కూడా చూపిస్తాను, నేను చూపించే దానికన్నా వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. సో చూపించేస్తాను చూడండి. సో ఇలా మనకి శారీ మొత్తం ఇలానే వచ్చేసింది. శారీ మొత్తం ఇలానే వచ్చేసింది అనమాట. ఇక్కడంతా పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది.
పళ్ళు చూసారంటే మనకి ఇలా నీట్గా ఇచ్చేసారు అనమాట. పళ్ళు మొత్తం చూసారంటే ఇలా బ్లాక్ మీద ఇచ్చేసారు. ఫెస్టివల్ సీజన్కి ఇలాంటివి వేస్తే చాలా బాగుంటుంది. బ్లాక్ ఉంది కదా అని అనుకుంటాము, బట్ రెడ్ మొత్తం హైలైట్ చేస్తుంది కదా. బ్లాక్ జస్ట్ బార్డర్కి వచ్చేసింది. మనకి రెడ్డే కదా యాక్చువల్ శారీలో ఎక్కువ ఉండేది. బ్లాక్ మీద చూసారంటే ఈ పళ్ళు మీద మనకి ఇక్కడ మంచిగా ఇలా చూసారంటే ఇలా మనకి ఫ్లవర్స్ డిజైన్తో మొత్తం ఇచ్చేసారనమాట. కింద చూసారంటే మ్యాంగోతో డిజైన్ చేసినట్టు చేసింది మొత్తము. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సారీ. ఇట్లా వచ్చేసింది అనమాట మొత్తము. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. మనకి బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా వచ్చేసింది. జస్ట్ మనకు అక్కడక్కడ బుటీస్తో ఇచ్చేసారనమాట. మొత్తం ప్రింటెడ్తో వచ్చేసింది. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది అనమాట ఈ శారీ. అందుకని తీసేసుకున్నాను. యాక్చువల్లీ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. నాకు చాలా బాగా నచ్చేసింది ఈ శారీ. సో దీనికోసం నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. జస్ట్ మీకు వేసి చూపించే కోసము నేను వేసుకొని చూపిస్తాను చూడండి. నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకొని చూపించే కాదు కదా, అందుకనేసి నేను జస్ట్ నార్మల్గా వేట్ చేసేసి డిఫరెంట్ రెడీమేడ్ బ్లౌజ్తో నేను దీన్ని పేఅప్ చేశాను. సో ఒకసారి ఎలా ఉంది అనేది కూడా చూడండి, మీకు తెలుస్తుంది. సెకండ్ వన్ అయితే ఇది. ఇప్పుడు చూపించే శారీ అయితే సేమ్ పట్టు శారీ లానే అనిపిస్తుంది అనమాట. అంత గ్రాండ్గా ఉంది. మనకి చాలా తక్కువలో వచ్చేసింది అనమాట ఈ శారీ అనమాట. ఒకసారి చూడండి, ఏముంది కదా అసలు. ఇలా పెద్ద బార్డర్తో మనకి ఇలా చూసారంటే ఇలా మనకి ఒక డబల్ షేడ్లో గోల్డ్ షేడ్లో మొత్తం మనకి కాస్ట్లీ శారీ ఎలా అనిపిస్తుందో ఆ రేంజ్లో వచ్చేసింది అనమాట ఈ శారీ మొత్తము. చాలా బాగా నచ్చేసింది ఈ శారీ అయితే. నేనైతే ఫిదా అయిపోయాను నేను తీసుకున్న శారీస్కి. నాకు భలే నచ్చేసాయి. నుంచి చూపించేస్తాను శారీ ఎట్లా వచ్చిందో. ఓకే, స్టార్టింగ్ నుంచి చూపించేస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట. ఇలా మనకి గోల్డ్ అండ్ రోజ్ కాంబినేషన్లో మనకి ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ పీస్. సో కింద చూసారంటే పెద్ద బార్డర్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్కి మంచిగా. సజెషన్ ఏమంటే ఈ బ్లౌజ్ పీస్ కాకుండా మనం ఈ కలర్ తీసుకొని ఈ కలర్తో మనము స్టిచ్ చేయించుకుంటే ప్లెయిన్గా, లేక దాని మీద ఏదైనా వర్క్ సంథింగ్ ఏదైనా వేయించుకొని వేసుకున్నా ప్లెయిన్ మీద కదా, ఆ వర్క్ కూడా మీకు మంచి ఎలిగెంట్ అవుతుంది అనమాట. ఇట్లాంటి కలర్ తీసుకొని ఈ బార్డర్ హ్యాండ్కి వేయించుకొని ఈ బార్డర్ మీద మనకి ఇలా మనకి నెమలితో సమ్ డిజైన్ వచ్చిందనమాట. దాని మీద మనం వర్క్ వేయించుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట. అట్లా నా సజెషన్ అయితే అది, నేనైతే అట్లే చేశాను. సో ఈ బ్లౌజ్ పీస్ అంతా ఇలా వచ్చేసింది. మనకి గోల్డెన్ రోజ్ కలర్ షేడ్లో వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి మనకి శారీ స్టార్ట్ అయిపోయింది. శారీ అయితే మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్తో వచ్చేసింది అనమాట. మొత్తం మనకి డబల్ షేడ్ అనమాట. గోల్డ్ షేడ్ ఇచ్చేసారు ఈ పింక్ కలర్ మీద, సారీ రోజ్ కలర్ మీద మనకి గోల్డ్ షేడ్. ఆ షేడ్ వచ్చేసరికి చాలా లుక్ ఉందనమాట. చూసా అంటే మనకి బార్డర్ అంతా ప్లెయిన్ వచ్చేసింది. ఇక్కడ కింద చూసా అంటే మనకి ఇక్కడంతా మనకి నెమలి డిజైన్తో ఇచ్చేసారనమాట. మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి పైన కింద వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చేసారనమాట. మొత్తము శారీ అంతా అలానే వచ్చేసింది మొత్తం ఇలా. చాలా బాగుంది వేసుకుంటే మాత్రం. ఇప్పుడే చెప్తాను, ఎవరైనా వెయిట్లెస్ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఇది వాళ్ళకంత అనిపించదు. ఇది కొంచెం వెయిట్ ఉంటుందన్నమాట శారీ. బట్ నేను వేసుకున్న ప్రతిసారి నేను వేసుకున్న శారీస్ నాకు అట్లా ఏం అనిపించదు. సో నాకు బాగానే అనిపించింది అనమాట. శారీ అంతా ఇలా వచ్చేసింది. మనకి సేమ్ ప్యాటర్న్తో ఇచ్చేసారనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలానే వచ్చేసింది. బాగా పెద్దగా వచ్చేసింది అనమాట శారీ. ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసింది అనమాట. పళ్ళు కూడా మనకి సేమ్ బ్లౌజ్కి ఎలా ఇచ్చారో అలానే వచ్చేసింది అనమాట. గోల్డ్ కలర్లో అక్కడక్కడ రోజ్ కలర్తో మనకి ఇలా మొత్తం డిజైన్ చేసి ఇచ్చేసారనమాట. మొత్తం శారీ ఇక్కడ చూసారంటే ఇక్కడ మొత్తం మళ్ళీ మనకి డిఫరెంట్ డిజైన్లో మొత్తం పళ్ళు ఇలా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. నాకైతే శారీ నాకు చాలా బాగా అనిపించింది. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా అనిపించింది అనేది కూడా. వీటిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నేను తీసుకున్న ఈ 3 శారీస్లో మాత్రం కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలంటే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో. ఎవరికైనా కావాలంటే చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.